హలో ఎవ్రీవన్. నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసేటప్పటికి గగన్‌ది ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నాననమాట. సో స్కూల్లో అయితే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేసి పేరెంట్స్ చేత చేపించుకొని రమ్మన్నారు. ఏంటా ఈ ప్రాజెక్ట్ వర్క్ అనుకుంటున్నారా? బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. అంటే వేస్ట్ మెటీరియల్‌ని రీయూజ్ చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేసి పంపించమన్నారనమాట. సో నాకైతే ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. సో స్కూల్లో ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి నేనే వెయిట్ చేశాను. ఒకవేళ వాళ్ళు కానీ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా నేనే చేసి నార్మల్‌గా అయినా సరే ప్రెజెంటేషన్ లాగా పంపించేదాన్ని. సో ఈలోగా స్కూల్లో అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్‌నైతే ఇచ్చారు. ఇంకా నేనైతే హట్‌నైతే చేద్దాం అనుకుంటున్నా. సో వేస్ట్ వాటర్ తాగేసి పడేసిన బాటిల్ ఉంటుంది కదా! ఆ వాటర్ బాటిల్‌నైతే తీసుకొని కట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే గడ్డి, చెత్త అట్లా ఉంటది కదా! ఎండు చెత్తనైతే తెచ్చుకున్నా అనమాట. సో ఇవి 2 కూడా వేస్ట్ మెటీరియలే. సో ఈ రెండిటిని కూడా యూజ్ చేసి హట్ అయితే చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయ్యాను. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ మొత్తాన్ని కూడా పిల్లల్నైతే దగ్గరుంచుకొని వాళ్ళకి చూపిస్తూ మనల్ని చేయమనైతే టీచర్ అయితే చాలా క్లారిటీగా చెప్పారు. సో ఎందుకంటే దీని ద్వారా పిల్లలకి వేస్ట్‌ని కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అన్న ఒక ఐడియా కోసం, వాళ్ళకి క్రియేటివిటీ పెంచడం కోసం అంట. వాళ్ళైతే ఈ ఏజ్‌లో ఇప్పుడే చేయలేరు కాబట్టి వాళ్ళని దగ్గరుంచుకొని వాళ్ళ అబ్జర్వేషన్‌లో అయితే పేరెంట్స్‌ని అయితే చేసి పంపించమన్నారనమాట. ఇంకా నేనైతే ఆ హట్టు కోసం గడ్డి పుల్లలైతే తీసుకున్నాను కదా! ఆ గడ్డి పుల్లలకైతే కింద స్టిక్స్ లాగా ఉన్నాయి గట్టిగా. ఆ స్టిక్స్‌నైతే కట్ చేసుకుంటున్నాను. కింద హట్ రౌండ్ కూడా స్టిక్స్ అంటిద్దామని జెప్పేసి. ఇలాంటివన్నీ కూడా క్రియేటివిటీగా ఇచ్చినప్పుడు మా ఇంట్లో రైజ్ అయ్యే డౌట్ ఏంటంటే, నీకంటే అర్థమవుతుంది చేస్తున్నావు. ఇలా చేయలేని వాళ్ళుంటారు కదా! వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారనమాట. ఇదేమి ఖచ్చితంగా కంపల్సరీ అని కాదు. అండ్ ఈ రోజుల్లో పేరెంట్స్ ఎవ్వరికీ కూడా ఇది తెలీదు అని అనుకోవడానికి కూడా లేదు. ఒకవేళ చేయలేకపోతే టీచర్స్ కూడా ఏమనరు. టీచర్స్ ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి స్కూల్లో కూడా చేపిస్తారు. బట్ మనమైతే వీలైనంత వరకి మనకొచ్చినప్పుడు మనమే చేసి పంపించాలి గదా! సో నాకసలకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే గగన్ కోసం ఇక్కడ చేసేస్తున్నా. ఇక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ వేస్ట్ వాటర్ బాటిల్ తీసుకున్నాను గదా! ప్లాస్టిక్‌ది. దానిపైన ఫెవికాల్ గమ్ ఏస్తున్నాను. సో ప్లాస్టిక్ దాని మీద ఫెవికాల్ గమ్ జారిపోతుందనమాట. అది కాక నేను స్టిక్స్ కదా అంటిస్తుంది. కర్ర పుల్లలన్నీ గూడా ఊరికే జారిపోతూ ఉన్నాయి. నేను ఆ బాటిల్ ప్లేస్‌లో ఏదన్నా కార్డ్‌బోర్డ్ అన్నా తీసుకొనుండాలి. లేదంటే ఆ ఫెవికాల్ ప్లేస్‌లో గ్లూ గమ్ అన్నా తీసుకొనుండాల్సింది. గట్టిగా స్టిక్ అయ్యేది. 2 కాకుండా ఫెవికాలు, ప్లాస్టిక్ బాటిల్ గదా! కొంచెం ఎక్కువ సేపు కష్టపడాల్సొచ్చింది. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్ మీద ఆ ఫెవికాల్ గమ్ము త్వరగా స్టిక్ అవ్వట్లేదనమాట. సో కర్ర పుల్లలనేవి కొంచెం బరువుగా ఉండి పక్కకైతే జరిగిపోతూ ఉన్నాయి. సో నేనింకా హోల్ చేసి చాలా జాగ్రత్తగా అయితే అంటించుకుంటూ దగ్గరగా అయితే జరుపుకుంటున్నా. నాకైతే ఇక్కడ గగన్ అయితే హెల్ప్ చేస్తుందనమాట. నేను ఒక్కొక్క స్టిక్ అంటిస్తుంటే తనైతే ఇంకొకటి అయితే నాకు అందిస్తూ ఉంది. చూడండి ఇక్కడ పుల్లలన్నీ కూడా ఎలా జరిగిపోతూ ఉన్నాయో. ఇంకా ఫైనల్‌గా కష్టపడేసి అయితే అమ్మ, కూతురు ఇద్దరివి కలిసి స్టిక్స్ అయితే అంటించేసామనమాట. కింద హట్ రౌండ్ కోసం అని చెప్పేసి. సో బాటిల్‌కి ముందుగానే నేనక్కడ కింద డోర్ లాగా సర్కిల్ అయితే కట్ చేసుకున్నాను కూడా ముందే. ఇంకా దానికైతే ఎంచక్కా చూసుకొని దాన్ని బట్టయితే ఈ స్టిక్స్ అన్నీ కూడా అంటించా. ఇంకా బాగా స్టిక్ అవ్వలేదు. కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో పుల్లలు ఊడిపోతున్నాయి అని చెప్పేసి గట్టిగా అయితే అదుముకుంటున్నా. చూడండి ఎంచక్కా కింద పార్ట్‌నయితే రెడీ చేసేసుకున్నాను. మా గగన్ కోసం ఎంత కష్టమైనా సరే ఇలాంటివి నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి చేసేస్తున్నా. సో ఇప్పుడైతే పైన హట్‌కి పైన పార్ట్ ఉంటుంది గదా! సో హట్. సో దాన్నైతే చేసుకుంటున్నా. సింపుల్ నార్మల్ పేపరే. ఆ పేపర్ కూడా రీయూజ్డ్ పేపర్‌నైతే యూజ్ చేస్తున్నా అనమాట. ఆల్రెడీ పిల్లల బుక్‌లో రాసేసిన పేపరు. దాన్నైతే తీసుకొని ఎంచక్కా హట్ కోసం అని చెప్పేసి చేస్తున్నా గదా! సర్కిల్ లాగా కట్ చేసుకొని కోన్ షేప్ ఎక్కడి దాకా వస్తది అని చెప్పేసి మార్క్ చేసుకున్నాను. సో ఆ మార్కింగ్‌లో గమ్ము అదేం పుయ్యకుండా ఉండాలని జెప్పి ఇంకా నెక్స్ట్ అయితే అంటిచ్చేస్తున్నా. సో హట్టు కోసం కింద కర్ర పుల్లలు అంటించా గదా! పైనేమో కర్ర పుల్లలు కాకుండా గడ్డి పీచుల్లో పైన పీసులాగా ఉన్నాయి కదా! సో ఎండిపోయిన లీఫ్ ఉంటుంది గదా! ఆ ఎండిపోయిన ఆకులనైతే అంటిస్తున్నాను. వీటిని స్టిక్ చేయడం మాత్రం చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే పేపర్ మీద ఫెవికాల్ గమ్ము త్వరగా అతుక్కుంటుంది. అండ్ ఇవి జస్ట్ లీఫ్ కదా! ఎండిపోయిన లీఫ్స్ కూడా
చాలా త్వరగా అతుక్కుంటున్నాయి ఏమాత్రం జారిపోకుండా. సో హట్ కింద పార్ట్ కోసం కొంచెం కష్టపడినా సరే పైన పార్ట్‌నైతే చాలా ఈజీగా అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండిటిని కూడా పర్ఫెక్ట్‌గా అయితే కట్ చేసుకోవాలి. దానికన్నా కూడా ముందు నాకైతే పెద్ద డౌట్ అనమాట. ఇంత కష్టపడి అయితే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను కదా! ఈ కర్ర పుల్లలు గమ్ము సరిగ్గా స్టిక్ అవ్వక ఊడిపోతే ఎలాగా అని చెప్పేసి అందుకనే గట్టిగా ఆలోచించేసి దాన్నయితే ఒక సింపుల్ థ్రెడ్‌తో అయితే కడతన్నా అనమాట. గమ్ ఏమాత్రం లూజ్ అయినా సరే పుల్లలనేవి ఊడిపోకుండా దగ్గరగా ఉండాలి అని చెప్పి టైట్‌గా అయితే థ్రెడ్ తోటి పైన కింద 2 చోట్లయితే నాట్లు వేసేసి గట్టిగా అయితే కట్టేసాను. ఏమాత్రం కర్రలనేవి విడిపోకుండా ఉంటాయని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే పైన హట్ పైన పార్ట్‌ని కూడా కోన్‌లాగా అయితే చేసేసుకుంటున్నాను. ఈలోగా నేను అంటించిన గ్లూ ఎండిపోయిన లీఫులకి బాగా మంచిగా అతికేసి ఆరిపోయింది. సో ఆరిపోయిన తర్వాత ఈ కోన్ పార్ట్ అనే దాన్నయితే రెడీ చేసుకున్నా. ఇంగోండి హట్ పైన పార్ట్ చూడండి చాలా చక్కగా వచ్చింది కదా! సో చాలా ఈజీగా కూడా చేసేసుకున్నాను. అంత కష్టం అనిపించలేదు ఈ పార్ట్ చేసుకోవడం మాత్రం. ఇంకిక్కడ నేను ఎక్స్‌ట్రాగా ఉన్న పీసెస్ మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను. తక్కువైతే కష్టం అని చెప్పేసి ఎక్స్‌ట్రాగా ఉంటే కావాలంటే లాస్ట్‌లో కట్ చేసుకోవచ్చు కదా! అని చెప్పేసి ఎక్స్‌ట్రాగా ఉండేటట్టుగానే అంటించుకున్నా అనమాట. పైన కోన్ పార్ట్‌కి కింద హట్ పార్ట్‌కి కూడా అంతే అనమాట. స్టిక్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్‌ట్రాగా ఉండేటట్టుగానే అతికించుకున్నాను. సో ఇప్పుడు కోన్‌ని కింద హట్‌కి రెండిటిని కూడా ఎక్స్‌ట్రా ఉన్న పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇంకిక్కడ హట్‌కి కింద పార్ట్‌కి పైన పార్ట్ మొత్తాన్ని కూడా ఎక్స్‌ట్రా ఉన్నాయి మొత్తం కట్ చేసేసుకున్నాను కదా! సో ఇక్కడ జాయింట్ ఏసుకోవాలనమాట. ఇది ఫుల్ టఫ్ అనిపించింది నాకు. ఎందుకంటే సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు కదా స్టిక్స్‌ని. సో ఇప్పుడు పైన పార్ట్ గట్టిగా హోల్డ్ చేస్తుందా లేదా కింద పార్ట్ అని చెప్పేసి డౌట్ అనమాట. సో మనం ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ గ్లూ గన్ ఉంటే చాలా చక్కగా హ్యాపీగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో నాకైతే నా దగ్గర గ్లూ గన్ అయితే లేదు కదా! సో అందుకని చెప్పేసి ఫెవికాల్‌ని అయితే యూజ్ చేసి అయితే చేసుకుంటున్నా. సో ఫెవికాల్ అంటే అంత గట్టిగా స్టిక్ అవ్వదు కదా! అండ్ త్వరగా ఆరదు కూడా. సో జారిపోతూ ఉంటుంది. బాగా స్టిక్ అవ్వకుండా ఉండడం ఇలా జరుగుతుంది. ఇంక నేనైతే ఆ ఫెవికాల్‌ని యూజ్ చేసి ఇంకా కొంచెం డౌట్ ఉండే కదా! అందుకనే డబుల్ గమ్ టేప్‌ని కూడా అయితే ఇక్కడ యూజ్ చేసి అంటిద్దాము అని చెప్పేసి అయితే వేస్తున్నాననమాట. ఫెవికాల్ పైనే డబుల్ గమ్ టేప్‌ని కూడా పెట్టాను. సో ఇంక పైన కోన్ పార్ట్ లాగా కూడా పెట్టేసాను అనమాట హట్‌ది. సో ఏదో ఒకటి ఫెవికాలో లేదా డబుల్ గమ్ టేపో ఏదో ఒకటి గట్టిగా స్టిక్ అయ్యి ఉంటే చాలు హట్ పర్ఫెక్ట్ షేప్‌లో ఉంటే అని చెప్పేసి అనుకున్నా. ఇంకా అందుకనే రెండిటిని అయితే అతికిచ్చేసి చేత్తో అయితే గట్టిగా ఒత్తుతున్నా అనమాట. 2 కూడా బాగా మంచిగా స్టిక్ అవ్వాలి ఊడిపోకుండా అని చెప్పేసి. సో పైన హట్ అనేది జస్ట్ నార్మల్ లీఫ్ కదా! ఎండిపోయిన ఆకులతోనే కదా! అంత బరువుగా లేదు. సో ఈజీగానే ఆగుతుందిలే అనిపించింది. ఇంక నేనైతే ఇక్కడ బాక్స్‌ది మూత అనమాట. డబ్బా మూత దాని మీద పెడదాం అనుకున్నా. అత్తయ్య అయితే వద్దు కార్డ్‌బోర్డ్ మీద పెట్టమన్నారు. బావుంటుంది అని చెప్పి. సో నేను కూడా ఇంకా సరే కార్డ్‌బోర్డ్ మీదే పెడదాంలే అని చెప్పేసి కార్డ్‌బోర్డ్ అయితే తీసుకున్నాను. నాకైతే ఇక్కడ స్క్వేర్ షేప్‌లో నచ్చలేదు. సో రౌండ్‌గా కట్ చేసి పెడదాము. రౌండ్ షేప్‌లో కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసి దాని మీద హట్ పెడదాం అని చెప్పేసి అనుకున్నా. నార్మల్‌గా హట్‌ని గగన్ చేతులకి ఇచ్చేస్తే ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి సరిగ్గా హోల్డ్ చేయలేదు. అదే ఎంచక్కా ఏదన్నా ప్లేట్ మీద లేదంటే ఇలా కార్డ్‌బోర్డ్ మీద పెట్టానంటే ఆ కార్డ్‌బోర్డ్ తోటి చక్కగా పట్టుకుంటుంది గదా! అని చెప్పేసి అయితే అనుకున్నా. అందుకనే కార్డ్‌బోర్డ్‌నయితే ఎంచక్కా సర్కిల్‌లాగా అయితే కట్ చేస్తున్నాను. సో ఇంకా హట్‌నయితే రెడీ చేసుకున్నాను కదా! దాన్ని కార్డ్‌బోర్డ్ అయితే సర్కిల్‌గా కట్ చేసుకున్నాను. కింద బేస్‌లాగా పెట్టుకోవడానికి. ఇంకా హట్‌ని కార్డ్‌బోర్డ్‌కి అతికించడానికి కూడా నేనైతే డబుల్ గమ్ టేప్‌నయితే వేసుకుంటున్నాను. గట్టిగా స్టిక్ అవుతుంది అని చెప్పేసి. గమ్ముతో ఆగుతుందో లేదో ఫెవికాల్ తోటి అని చెప్పి. ఇంకిక్కడైతే ఒక 5, 6 అట్లా డబుల్ గమ్ టేప్‌లయితే వేసుకొని ఎంచక్కా దానికైతే అతికిచ్చేసుకుంటున్నా అనమాట కార్డ్‌బోర్డ్‌కి. నాకెందుకనో ఇది ఏంటో మిస్ అవుతుంది అనిపించింది. కింద కార్డ్‌బోర్డ్ కలరు, పైన హట్ కలరు మొత్తం కూడా సేమ్ కలర్‌లో అనిపించిందనమాట. సో సంథింగ్ ఏదన్నా క్రియేటివిటీగా యాడ్ చేద్దాం అనుకున్నా. సో ఇదొచ్చేసి బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ కదా! సో వేస్ట్ మెటీరియల్‌నే యూజ్ చేయాలని చెప్పేసి నేనైతే పూజ కోసం అని చెప్పి దేవుడికి వాడేసిన పూలుంటాయి కదా! ఎండిపోయినవి. సో ఆ ఎండిపోయిన పువ్వులనైతే రేకలైతే వేరు చేసుకుంటున్నాను. సో ఇంకిక్కడ హట్ బేస్ ఉంది కదా! కార్డ్‌బోర్డ్ దానిపైనయితే ఎంచక్కా గ్లూనయితే అంటించేస్తున్నాను. అదే ఫెవికాల్ గమ్‌నయితే వేసేసుకుంటున్నాం. ముందుగానే చామంతి పువ్వు రేకులనయితే తీసుకున్నాను కదా! సో అవి కూడా వేస్ట్ మెటీరియలే. సో వాటితోటి డెకరేట్ చేద్దాము. ఇలా ప్లెయిన్‌గా వదిలేయడం కన్నా కూడా దాంతో డెకరేట్ చేస్తే
అదొక మంచి డిఫరెంట్ లుక్ వస్తుంది అని చెప్పేసి అనిపించింది నాకు. ఇంకా అందుకని చెప్పి గ్లూ అయితే అప్లై చేసుకొని ఆ చామంతి రేకులు మొత్తాన్ని కూడా కార్డ్‌బోర్డ్ రౌండ్ అయితే అతికిచ్చేసాను. ఇంకా మందార పువ్వు రేకులు కూడా ఉంటే వాటినైతే కొంచెం రెడ్ కలర్ డిఫరెంట్‌గా ఉంటుంది గదా! అని జెప్పేసి గుమ్మం ముందయితే ఇలాగా సింపుల్‌గా అయితే అతికిచ్చాను. సో, ఇదనమాట నేను గగన్ కోసం చేసిన బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ లేదా వేస్ట్ రీయూజింగ్ ఐడియాస్. సో, ఏదైనా కానీ నేను వేస్ట్ తోటి గగన్ కోసం చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఇదేమి నా సొంత ఐడియా ఏం కాదు. నేను యూట్యూబ్‌లోనే చూసాను ఈ హట్ చేయడం మొత్తం కూడా. కాకపోతే వాళ్ళేమో కొబ్బరి పీచుతోటి చేశారు. నేనేమో నా దగ్గర అవైలబుల్‌గా ఉన్న వేస్ట్ తోటి ఇంకొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి కింద బేస్, ఫ్లవర్స్ వేస్ట్ ఇదంతా కూడా వేసి నా ఓన్ క్రియేటివిటీతో నేనైతే ఇలాగ చేశాను. సో, గగన్‌కి కూడా చాలా బాగా నచ్చిందనమాట. ఎంచక్కా స్కూల్‌కైతే తీసుకెళ్ళింది, ప్రెజెంట్ చేసింది. స్కూల్‌లో అయితే నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్‌కి గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో, ఇదనమాట వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.